అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ మనం అర్థం చేసుకోవడంలో లోపాలు ఉంటాయేమో అని చెప్పి ఆత్మదేవుడు చాలా ప్రేమతో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ వాక్యము అని మనం అనుకుంటామేమని, ఆ వాక్యమే, ఆది యందు ఉన్న వాక్యమే, దేవుని యొద్ద ఉన్న వాక్యమే, దేవుడే ఉన్న వాక్యమే, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుంది. ఎందుకు ఈ శరీరాన్ని ధరించుకోవాలి? శరీరం యొక్క ప్రాముఖ్యత, శరీరానికి ఉన్న ఔన్నత్యము రాబోతున్న దినాలలో పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా నేర్పిస్తారు. నేర్చుకుందామండి. చాలాసార్లు సంఘము యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో శరీరము నిష్ప్రయోజనము అన్నారు. ఆ మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా శరీరము దేవుడికి అవసరము లేదు అన్నట్లుగా వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇది కేవలం అపవాది యొక్క తంత్రం మాత్రమే. అసలు నీ ఆలోచన ఎలా ఉండాలి అంటే, శరీరాన్ని ఎవరు నిర్మించారు? అటువంటి ఆయన నిర్మించిన శరీరం ఎలా నిష్ప్రయోజనం అవుతుంది? ఆ శరీరాన్ని ఏ రీతిగా మీరు తక్కువ చేసి మాట్లాడగలరు? మీ ఆలోచన సరళి మారాలి. దాని కొరకు అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేసి ఉంచారు. అందరికంటే ముందుగా హానోకు మరణం చూడకుండా శరీరముతో, ప్రాణముతో, ఆత్మతో అనగా త్రితత్వముతో దేవునితో నడిచి వెళ్ళాడు. ఇది అందరూ చెప్తారు, కానీ శరీరం యొక్క ఆవశ్యకత మనం అర్థం చేసుకోలేకపోతాం. అలాగే ఏలియా, ఆయన కూడా చనిపోకుండా శరీరముతో, ప్రాణముతో, ఆత్మతో దేవుని చెంతకు కొనుక్కోబడ్డాడు. వీరిద్దరిని బట్టి దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? సంఘము ఇటువంటి వివేచన ఆత్మ కలగకుండానే శరీరం నిష్ప్రయోజనము అంటారు. ఎందుకంటారు? దానికి కారణం ఉంది. ప్రభు అన్నారు కాబట్టి. ప్రభు ఎందు నిమిత్తం అన్నారు, ఎందుకు అన్నారు అనే భావాన్ని అర్థం చేసుకోలేక ఈరోజు నువ్వు నేను శరీరంతో మన ఇష్టానుసారమైన పాపాలు చేసేసి, మన ఇష్టం వచ్చినట్టు జీవించేసి ఆత్మను శిక్షిస్తాను అంటే అది దేవుని యొక్క చేతగానితనం అవుతుంది. ఈ మాట మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. మీకు అర్థం అవ్వాలని ఆ మాట ఉచ్చరించారంతే. శరీరముతో చేసిన పాపానికి శరీరమే శిక్షించబడాలి. కాబట్టి మత్తయి సువార్తలో చక్కని మాట చెప్తారు. నీ కుడి చెయ్యి అభ్యంతరపరిస్తే, నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి, దీన్ని నరికివేయి. ఇదిగో అవిటివాడిగా, అంగహీనుడిగా, గుడ్డివాడిగా పరలోకం చేరటం చాలా మేలు. కానీ నీ శరీరాన్ని కోల్పోవటం, తద్వారా నువ్వు శరీరంతో, ప్రాణంతో, ఆత్మతో ఆ నరక అగ్నిలో ఉంటావు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుతున్నాం. ఆత్మకు ఎందుకుంటాయండి పళ్ళు కొరుకడం? శరీరంతోనే మనం చేసిన పాపాలకి తగిన శిక్ష అనుభవించాలి. ఈ రీతిగా అవిశ్వాసులైన వారికి యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగచేస్తూ, నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది,
నా ఆలోచన నాది, నా ఇష్టానుసారమైన సంఘాన్ని నేను నడుపుతాను. వాడు తెల్ల బట్టలు వేసుకున్నాడు కాబట్టి నేను నల్ల బట్టలు వేసుకుంటాను, వాడు మీసాలు తీశాడు కాబట్టి నేను గుండు గోయించుకుంటాను. ఇలాగా నాది 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 అని చెప్తూ అనేక రకాల డినామినేషన్లుగా విభాగింపబడింది. కానీ వీటన్నిటికీ శిరస్సు క్రీస్తే. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యమును శ్రద్ధగా పరిశుద్ధాత్మ సహాయముతో ధ్యానించే బిడ్డలుగా మీరు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అయితే మరి 3వ వచనంలో, యోధాపత్రిక ఒకే అధ్యాయం కదూ, మనం 3వ వచనంలోకి వచ్చాం. 3వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఇంతవరకు మాట్లాడిన మాటలు దేని కొరకు అంటే మీ ఆలోచన సరళి మారాలని. అందుకనే ఆ విషయాలు మాట్లాడాను, దానికి దీనికి సంబంధం లేదు. మనం ఈరోజు యోధాపత్రిక 3వ వచనాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఇది దీని యొక్క వచనం యొక్క సారాంశం. ఈ వచనానికి ఫస్ట్ మాట ప్రియులారా. ఈరోజు మనము దీన్నే ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఇది నోటి మాటతో ఉచ్చరిస్తున్నప్పుడు నీ నోట, నీ పిలుపు, నీ క్రమశిక్షణ, నీ పిలుపులో ఉన్న సొగస్సు, నీ పిలుపులో ఉన్న సౌందర్యము, నీ పిలుపులో ఉన్న ఆ మంచితనము ఎదుటి వారిని ఆకర్షిస్తుంది. నిశ్చయతగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? మనందరినీ ప్రియులారా. ఎంత అద్భుతంగా ఉంది! నోటి మాట అండి, నోటి మాట మృదువుగా ఉండాలి, మృదు స్వభావిగా ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తికి లోబడతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది సంగీతరులకు కాదు, ఇది కేవలము దేవుని రాజ్యములో చేర్చబడ్డ, దేవుని రాజ్యములో ఎదుగుతున్న సార్వత్రిక సంఘమని మనం ఎవరినైతే అనుకుంటున్నామో వారికి సంబంధించిన మాట మాత్రమే ఈ 3వ వచనం. కేవలం ఈ 3వ వచనం ఎవరికండి? సంఘానికి మాత్రమే. ఎవరైతే సంఘానికి వెలుపట ఉన్నారో వెలుపట వారికి కాదు. సంఘములో చేర్చబడ్డానని, నేను దేవునికి కుమారుణ్ణని, నేను దేవునికి కుమార్తెనని, నేను క్రైస్తవుణ్ణని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారిని దేవుడు మృదువుగా పిలుస్తున్నాడు. ప్రియులారా అంటే ఇష్టమైన వారు, దేవునికి ఇష్టలు. మనమందరం కూడా దేవునికి ఇష్టలు, మనమందరము కూడా దేవునికి ప్రియులము. నోటి మాట అండి, నోటి మాట ఎదుటివాడి క్రోధమును కూడా, నీ మృదువైన స్వభావము, నీ మృదువైన మాట ఎంత క్రోధముతో ఉన్నవాడి యొక్క స్వభావాన్ని కూడా చల్లారుస్తుంది. ఈ మృదువైన మాట ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ నుంచి వస్తుంది. అందుకే నేను అంటాను, ప్రేమ ఒక స్వభావం కాదు, ప్రేమే దేవుడు. ఈ ప్రేమ ఉంది కాబట్టి సంఘములో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రియులారా అని ఉచ్చరిస్తున్నాడు. ఒక 2 చిలుకలు ఉండేవాటండి. ఒక తల్లికి పుట్టిన 2 చిలకలు. ఆ 2 చిలకల్ని వేటగాడు పట్టుకుని వాటికి మాటలు నేర్పించి వాడిని మార్కెట్లో అమ్మ చూశాడట.
ఒక చిలకను ముస్లిం బాయ్ కొనుక్కున్నారట. మరొక చిలకను ఒక చక్కని టీచర్, ఓ మాస్టర్ కొనుక్కున్నారట. రెండు ఒక తల్లి నుంచి వచ్చిన చిలకలే. రెండు మాట్లాడతాయండో, చాలా స్పష్టంగా మాట్లాడతాయి. ఈ యొక్క ఎవరైతే ఈ సాహిబు గారు ముస్లిం ఉన్నారో వారు ఏదైనా చిలక వారి యొక్క మాటలు సంభాషణలు వింటా ఉంది. ఆయన పాపం మాంసపు దుకాణదారుడు ప్లస్ గొర్రెలను అమ్మేవాడు కాబట్టి వారి యొద్దకు అనేకులు గొర్రెలను కొనటానికి, ఆ మాంసాన్ని కొనటానికి వస్తారు కాబట్టి అక్కడ సంభాషణలన్నీ చిలక వింటుంది. ఎవరో వస్తారు, రే వాడిని పిలువు, దాన్ని పట్టుకోమను, దీన్ని నరకమను, దాన్ని చంపమను, దాన్ని కాళ్ళు వేసి కట్టమను, రే అతనికి 25 కేజీలు మాంసం ఇమ్మను. ఇలాగా ఈ సంభాషణ 24 గంటలు అక్కడ సాగుతూ ఉంటుంది. కాబట్టి చిలక విని 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 అది కూడా అక్కడే ఉంది. ఎవరైనా వ్యక్తి వచ్చారనుకోండి, వెంటనే లోపల ఉన్న పనివాడిని పిలుస్తుంది, రే వాడు వచ్చాడు, 2 కాళ్ళు కట్టు, వాడిని నరుకు, వాడిని పొడువు అని చెప్పి వాడు మాంసాన్ని వేలది, మాంసాన్ని అమ్మి, ఇటువంటి మాటలు మాట్లాడు. ఆ యొక్క ఇంటికి వెళ్ళడానికి కూడా చిలక పలుకులకి, చిలక పలకడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇటువంటి క్రోధమైన మాటలు విన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా బాధపడేవారు. ఏమైనా సాహిబ్ ఇలాగా ఎలా నేర్పించేవాడు చిలక్కి, అది ఇంకెంతమందిలో ఉన్నా ఇలా మాట్లాడుతుంది అని. అదే ఒక టీచర్ గారి ఇంటికాడ ఉన్న చిలక ఆ యొక్క మాస్టర్ యొక్క ఆ మృదు స్వభావం విని ఎవరైనా వస్తే అతిథులు వారిని ఆహ్వానించటం, ఎండలో పడొచ్చారు కదా, మంచినీళ్ళు తాగుతారా, సేద తీరండి, కూర్చోండి అని ఆ చిలక వచ్చిన వారిని సాధారణంగా ఆహ్వానించేదట. అంటే ఎక్కడ మృదువైన స్వభావం ఉంటుందో అక్కడ ఆ మాటకు చాలామంది లోపడతారండి. ఈ లోకంలో ఒక సామెత ఉంది, నోరా ఈపుకి తేకే అంటారు. ఈ నోటితో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీపు మీద దెబ్బలు పడతాయని చెప్పడానికి ఆ రీతిగా చెప్తారు. ఒక్కో ప్రాంతంలో ఒకలా మాట్లాడతారు అనుకోండి. మా వైపు అయితే ఏమంటారంటే నోరా వీపుకి తేకు అంటారు. ఎందుకని నోటితో మాట్లాడిన దాన్ని బట్టి వీపుకి దెబ్బలు తగులుతాయట. అయితే మనము క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవునితో మనం మమేకమై ఉన్నవారిగా ఆయన యొక్క గుణగణాలు మనలో ఉండాలి కదా. మరి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ మాట, నీ యొక్క మాట యొక్క స్వభావము, ఆ స్వాభావిక ధర్మాన్ని ఎలా పాటిస్తున్నావు? పరిశుద్ధాత్ముడికి కలిగి ఉన్న ఆ మృదుత్వమైన మాట నీ నుంచి వస్తుందా? ఈరోజు పాస్టర్స్ అనేవారు కూడా సంఘాలలో విశ్వాసుల్ని ప్రేమతో పలకరించలేకపోతూ ఉంటారండి. ప్రేమతో, మృదువైన మాటతో పలకరించలేకపోతూ ఉంటారు. నేను చాలా సంఘాలు చూస్తాను. విశ్వాసులంటే దైవజనులకు ఎలా ఉంది అంటే వారికి బానిసలుగా అనుకుంటారు, అలాగే ట్రీట్ చేస్తారు. మనం చాలా సంఘాలు చూశారు. మరి ఒకవేళ మీ పాస్టర్స్, మీ అమ్మగారు, మీ అయ్యగారు, మీ సంఘాలు లేదండి చాలా చక్కగా ఉంటారు అంటే వందనాలండి, మంచిది. మరి నేను అందరి కోసం చెప్పట్లేదు, కొంతమంది నేను చూశాను. విశ్వాసులుగా వారిని గౌరవించలేకపోతారు, వారితో మృదువత్వమైన స్వభావంతో మాట్లాడలేకపోతారు. వాళ్ళకేదో వీళ్ళు పనివారు అన్నట్లు, వారేదో వీళ్ళకి బానిసలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇది ఆత్మదేవుని యొక్క, మరి ఆయన యొక్క గుణగణం కాదు ఇది.
ఆత్మదేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే సంఘాన్ని, ప్రియులారా, యెరూషలేము కుమార్తెలారా, నాకు ఇష్టమైన ప్రియులారా, ప్రజలారా, నేనే సెలవిచ్చాను, మీరు దైవములు, మీరు సర్వోన్నతుడైన కుమారులు. ఈ రీతిగా ఎంత చక్కని మాటలతో దేవుడు మనల్ని సంభాషిస్తూ ఉంటాడు. మరి నీ యొక్క సంభాషణ ఎలా ఉంది? రాత్రి ఆలోచించి, నా కుమార్తె నీ భర్తని ఎలా సంబోధిస్తున్నావు? షారా అయితే యజమానుడా అంది. చాలా మంచి మాట అండి. ఎస్, ప్రతి భార్యకి భర్త యజమానుడు. నువ్వు ముందు భర్తని ప్రేమించటం, భర్తని గౌరవించటం ప్రారంభిస్తే, భర్త క్రీస్తుకు మహిమై ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తిస్తే, నీ భర్తకు శిరస్సు క్రీస్తు అయి ఉంటాడు. ఆలోచించే. ఒకవేళ కఠినత్వం కలిగి ఎవరైతే మాంసపు దుకాణదారుడైనా ఆ చిలక వలె నీ తత్వం ఉంటే, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్న కుమారుడు, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్న కుమార్తె, ఇంతవరకు నీ నోటికి కళ్ళెం పెట్టుకోలేదేమో. ఈ ప్రథమైన మాటను బట్టి ఆయన ఎటువంటి స్వభావము కలిగి, ఎటువంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నాడో మనం గమనిస్తూ, ఆ రీతిగా ఆ రూపాంతరపు స్థితిలోనికి ఒకరోజే మారిపోలేమండి. అంతకంతకు మన స్థితి, మన గతి, మన యొక్క పరిస్థితులు అన్నిటినీ మనం మార్చుకుంటూ ప్రతిదినము రిపెండెన్స్ అనేది అనుదినము అనుక్షణము. క్రైస్తవుడు అంటేనే నిరంతర విద్యార్థి, నేర్చుకోవాల్సిందే. బైబిల్ నేను ఆ చివరి నుంచి చివరికి 30 సార్లు చదివానండి అంటే కాదు. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. నేను ఏడాదికి 2 సార్లు చదువుతానండి అంటే అది ఎవరికీ ఉపయోగం, నీకే లేదు, నీకే ఉపయోగంగా లేదు, ఇంకెవరికి ఉపయోగంగా ఉంటుంది? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకుంటారని ప్రభు చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసారంగా జీవించాలి. ఒకరోజు మీకులాగే యవ్వనుడు వచ్చాడు. ప్రభువా, నేను ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నింటినీ పాటించి, తల్లిదండ్రులు సన్మానించి, ఈరోజు దాకా ఏ తప్పు ఏ లోపము లేనివాడిగా బ్రతికాను, మరి నాకు నిత్యజీవం ఉన్నదా అంటే, ఇంకా నీకు ఒకటి కొదవైంది అన్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గుణగణములు నీ నుంచి లోకానికి బయలు వెళ్ళాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం. నీ ప్రవర్తన ద్వారా ఆయన నామము కీర్తించబడాలి. నీ సత్క్రియలనే మహిమ అన్యుల ఎదుట ప్రకాశింపబడాలి. అప్పుడు అన్యులట తండ్రి అయిన దేవుణ్ణి వారు స్తుతిస్తారట, తండ్రి అయిన దేవుణ్ణి వారు మహిమపరుస్తారట. మహిమపరిచేది నువ్వు కాదు, నీ సత్క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క ప్రకాశమైన వెలుగు వారి మీద ప్రకాశింపబడి అన్యులు అనబడిన వారందరూ కూడా అంత్యకులో వీరు క్రైస్తవులు అని ఎలా అయితే వారు డిక్లేర్ చేశారో, ఆ రీతిగా వీరు పరమందున్న దేవుని కుమారులే అని పరమందున్న తండ్రిని అన్యులు మహిమపరుస్తారట. నువ్వు మహిమ మహిమ అని పాట పాడినంత మాత్రాన దేవుని నామానికి మహిమ కలగదు నా కుమారుడా. దేవుని వైపు నుంచి నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే, దేవుని నుంచి నువ్వు నడవటం ప్రారంభిస్తే, దేవునితో నీవు సాంగత్యము కలిగి ఉంటే, దేవునితో నువ్వు అద్భుత రీతిగా ఆయన సహవాసం కలిగి ఉంటే, నీ బ్రతుకు, నీ జీవితము, నీ నడక, నీ పడక సమస్తము కూడా పరిశుద్ధత వైపు నడుస్తుంది.
ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన సంఘాన్ని ఆయన పిలిపే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రియులారా, ఆహా, మనమందరము కూడా దేవునికి ప్రియులమట. ప్రియులు అనగా ఇష్టమైన వారు, దేవునికి ఇష్టలు. దేవాది దేవునికి మనం అందరం కూడా ఇష్టలుగా ఉన్నాం కాబట్టి ఆయన అంత చక్కని సంబోధన చేస్తా ఉన్నారు. అది ఆత్మీయ సంబోధన అవుతుంది. అది గౌరవంతో కూడిన, నీ మీద ఎంత గౌరవ భావం కలిగి ఉన్నారు. దేవుని గుణగణాలు వెతకాలండి, డిస్కవరీ చేయాలి. ఆయన ఎటువంటి వాడు తెలిస్తే కదా, ఆయన నిన్ను ఏ రీతిగా చూస్తున్నాడో తెలిస్తే కదా, అప్పుడు కదా నువ్వు ఆయనకు బానిసగా మార్చబడతావు. ఆయన నిన్ను నన్ను గౌరవిస్తున్నాడు, ఆత్మీయ భావంతో సంబోధిస్తున్నాడు. నా ప్రియమైన వారందరికీ ఆయన ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన మీరు నావారే అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పెద్ద సమూహంగా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. బహువచనం ఒకరి కోసం నా ప్రియుడా అన్నట్లా, నా ప్రియులారా అంటున్నాడు. అది బహువచనం. అనేకుల ఆత్మీయ భావములో ఎదుగుతున్న సార్వత్రిక సంఘమును ఆయన అంత ప్రేమగా ఆయన ఉచ్చరిస్తూ ఉన్నాడు. అంత గౌరవం భావంతో ఆయన పలకరిస్తూ ఉన్నాడు. నీ పలకరింపు ఎలా ఉంటుంది? నీ భర్తను ఎలా పలకరిస్తావు? నా కుమార్తె చెప్పు. నీ భార్యను నువ్వు ఎలా పలకరిస్తావు? నా కుమారుడా. నీ సాటి సహోదరుని నువ్వు ఎలా పలకరిస్తావు? ఒకవేళ దైవజనులు ఉంటే ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీ సంఘ బిడ్డలు మీరు ఎలాగా ఉచ్చరిస్తున్నారు, వాళ్ళని ఎలాగా గౌరవిస్తున్నారు, ఎలాగ సంబోధిస్తున్నారు, ఎటువంటి ఆత్మీయ సంబోధనతో వాళ్ళని పలకరిస్తున్నారు. నోటి మాట మృదుత్వం కావాలండి. సృష్టికర్త అయిన దేవుడు అని ఎన్నడూ కూడా ఏ మాటలో కూడా, అందుకే అన్నాడు, నాలో ఏదైనాను పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరని ఛాలెంజ్ చేసిన వాడు దేవుడు. యోహాను పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే ఆయన అంటాడు, ఆయనలో ఏ చీకటి లేదట. అవునండి, ఆయనలో ఎందుకుంటుంది? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా ఈరోజు దైవజనులు ఎవరున్నా ఈ మాటలు జాగ్రత్తగా మననం చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా నీ నుంచి కఠినత్వము, కఠినమైన మాటలు, కఠినమైన పిలుపులు, క్రోధమైన మత్సరముతో నిండినది, క్రోధముతో కూడినది, మనలో ఉద్రేకముతో తొత్తరపాటు మాటలు, అటువంటి సంభాషణ ఏదైనా ఉంటే, నా కుమారుడా, దేవుడు లెక్కలు అడిగే దేవుడు. మన దేవుడు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడో ఒక దినాన్ని ఆ రీతిగా లెక్క అడుగుతాడు. నీ నోట పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. ఆయన మౌనముగా ఉన్నాడని నీ వంటి వాడు అని అనుకుంటున్నావా? లేదు 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 లేదు. ఒక దినాన్ని నీ ఎదుట నీ లోపములన్నిటినీ, నీ లోపాపు ఇష్టమైన జీవితం యావత్తును నీ ఎదుటనే ఉంచుతాడట. నీ ఎదుటనే ఉంచుతాడట. నువ్వు బాల్యం నుంచి, తల్లి గర్భం నుంచి ఉద్భవింపబడి నీవు మరలా నీ తల్లి అయిన ఆ భూగర్భంలోకి వెళ్ళేంత వరకు, ఏమండి, తల్లి గర్భం నుంచి భూగర్భంలోకి వెళ్ళేంత వరకు నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నీ ఎదుటనే ఉంచుతాడట. అది మంచివైనను చెడ్డవైనను. దానికి ఉదాహరణే లోతు యొక్క కుటుంబం.
మంచిని ఉంచారు, చెడ్డని ఉంచారు. దేవుడు అన్యాయస్తుడు అనుకోండి, మంచిని మాత్రం ఉంచి చెడ్డను తీసివేసేవాడు. ఈరోజు ప్రకృతి సంబంధమైన మనుష్యులుగా ఉంటున్నారు కాబట్టి వారు తొందరపాటు మాటలతో వెలిచూపుతో తీర్పు తీర్చే బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. వారిని చూసి నీవు జాలి పడాలి తప్ప, వారి కొరకు నువ్వు ప్రార్థించాలి తప్ప, నువ్వు వారిని ద్వేషించడానికి కానీ దూషించడానికి కానీ ఏం లేదు. ఎందుకంటే సార్వత్రిక సంఘములో పాలి భాగస్థుడమైన నీకే ఇట్టి మనసు లేకపోతే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నీకు లేకపోతే, అన్యునిగా ఉన్నవానికి ఏ రీతిగా ఉంటుంది నా కుమారుడా, నా కుమార్తె? ముఖ్యంగా ఈరోజు దైవజనులు ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం మనం. కాబట్టి యాకోబు గారు చెప్పినట్లుగా నీ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి, నీ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. ప్రతి మాట కూడా ఇదిగో నిశ్చేతగా అది ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా. నీ సంభాషణ ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఎందుకనంటే ఒక పదార్థములో ఆ ఉప్పు పడినప్పుడు దాని యొక్క రూపాన్ని కోల్పోతుంది. నేను రూపాన్ని కోల్పోను అంటే ఆ పదార్థానికి రుచి రాదు. తన్ను తాను త్యాగపరుచుకుంటుంది. తన్ను తాను త్యాగపరుచుకున్నప్పుడు మాత్రమే ఆ పదార్థానికి రుచి కలుగుతుంది. క్రైస్తవుడు కూడా తన్ను తాను త్యాగపరుచుకోవాలి. సృష్టికర్త అయిన దేవుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తల్లిగా అంగీకరించాడు. ఇది సృష్టిలోనే ఒక అద్భుతమైన ఒక సన్నివేశం. నాకు చాలా ఆనందిస్తానండి ఆ సన్నివేశాన్ని నేను గుర్తు చేసుకున్నప్పుడు. కానీ మొన్న అమ్మ ప్రమేల ఇంటికి హైదరాబాదు పెదంబరపేట వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మనమ్మ జ్ఞాపకం చేసింది. నాయన ఆ మాట చెప్తున్నప్పుడు నేను చాలా ఆనందిస్తాను నాయన అని చెప్పి. అవునండి, సృష్టికర్తకే దేవుడైన వాడు వ్యభిచార స్త్రీకి కుమారుడిగా మార్చబడ్డాడు. ఎంతటి ప్రేమ అక్కడ కనపడుతుందో తెలుసండి. ఏమన్నాడు ఆయన? ధర్మశాస్త్రములో ఉన్న సంగతి ఏంటి అంటే, పాపముతో పట్టబడిన ఇరువురిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రం యొక్క విధి. మనకు ఇజ్రాయేలు ప్రజలు మోయాబు వారితో పాపం చేస్తున్నప్పుడు పీనిహాసు తండ్రైన దేవునికి కలిగిన రోషము కలిగి ఆ డేరాలో ఇరువురు సాంగత్యములో ఉన్నప్పుడు తన ఈటెని తీసి ఇరువురిని ఒకే ఏటికి ఇద్దరిని చంపి దేవుని ఉగ్రతను సంహరిస్తాడు. దేవుని కోపాన్ని ఆపగలిగాడు పీనిహాస్. ఇద్దరిని చంపడం ద్వారా అక్కడ పాపమునకు బలి జరిగి దేవుని ఉగ్రతను ఆపి సర్వ సమాజాన్ని రక్షించాడు. అది ధర్మశాస్త్రం. ఇక్కడ కేవలము పాపముతో పట్టబడిన స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. మరి ఏడి మగవాడు? యూదుడు అనేవాడు ఏడి? ఇప్పుడు మళ్ళీ యూదుడు అవసరమైతే అక్కడ కూడా ఒక పరిచయుడు, ఒక శాస్త్రం, ఎవరో ముఖ్యమైన వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తారు? తప్పించేశారు. తప్పించి వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆ తప్పించబడ్డవాడు కూడా అక్కడే ఉండి ఉంటాడేమో నేను అనుకుంటాను.
వాక్యంలో అలా రాయబడలేదు కానీ నేను అనుకుంటాను. వాడు కూడా అక్కడికి వచ్చి రాయిపుచ్చుకున్నాడు. ఎందుకు? ఆ స్త్రీని కొట్టడా. అయితే ప్రభు చెప్తున్నాడు, మీలో ఏ పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఆమెను కొట్టి చంపేయండి అన్నట్టుగా మాట్లాడారు. ఏం చేస్తారు? ఉన్నారనుకున్నాం, 2000 మంది ఉన్నారనుకున్నాం. 2000 మంది రాళ్ళు అక్కడ ఉన్నాయి, మనుషులైతే లేరు. దేవుడు చుట్టూ పరికించాడు. అప్పుడు అంటున్నాడు, అమ్మా, బా ఎంత అద్భుతం అండి. అది మీకు సరిగా అర్థమైందో, మీరు రిజిస్టర్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక వ్యభిచారికి, ఒక స్త్రీకి మొదటగా తల్లి కావాలనే అత్యాసక్తి ప్రతి స్త్రీకి ఉంటుంది. ఒక కుమారునో కుమార్తెనో కని ఆ బిడ్డలతో అమ్మాని పిలిపించుకోవాలని ఎవరికైనా ఉంటుందండి. కానీ పాపం వ్యభిచారం చేసుకుంటున్న ఆ స్త్రీకి ఆ భాగ్యం లేదు. ఎందుకు లేదు? తనకంటూ ఒక భర్త లేడు, తనకంటూ ఒక కుటుంబం లేదు. కాబట్టి అయినంత మాత్రాన ఆమెకు ఆశ ఉంటుందా ఉండదా అంటే, ఆడదానిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కాబట్టి ఆ దినానికి ఆమెకు కూడా ఆశ ఉంది. అయ్యో, నేను కూడా ఏంటి నా పాడు జీవితము, బ్రతకలేకే కదా ఈ జీవితం, నాకు అందరిలాగే కుటుంబం ఉండుంటే, నేను కూడా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే, నేను కూడా బిడ్డలను కలిగి ఉంటే, మరి ఇలాంటి జీవితం లేకుండా ఉంటే సంఘంలో నాకు ఎంతో గౌరవం ఉండును కదా అని ప్రతి వ్యక్తి అనుకుంటారండి. దొంగడు కూడా అలాగే అనుకుంటాడు. అయితే అతను ఆ విధిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ స్థితిగతులను బట్టి దొంగతనం చేశాడు. ఆ వ్యభిచారం చేయడం ఆమె వృత్తి ఏమి కాదు. ఆమె కుటుంబం గడవక వరకు పరిస్థితులు లేక చేస్తుంటుంది. అయితే సృష్టికర్త అయిన దేవుడు వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆమెను పలకరించే విధానం చూస్తే ఆయన అంటున్నాడు, అమ్మా అంటున్నాడు. ఈ పిలుపుకు అందరూ అన్ని రకాలుగా పిలుస్తారండి వ్యభిచారైన స్త్రీని. అమ్మ అనే పిలుపుకే నోచుకోదు ఆవిడ. ఈరోజు అక్కడ నేనున్నా సరే, ఎవరున్నా సరే అమ్మ అని పిలరు. వేరే మాటలు మీకు తెలుసు, కానీ ఆ మాటలు విని 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 ఉందేమో. ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుడు అమ్మా అని సంబోధించాడు, ఆమెలో ఉన్న ఇంకా ఏదైనా ఎక్కడైనా లోపం ఏదైనా ఉందేమో, చేదైనా వేరేమో, ఆ మాటకి ఆమె కుప్పకూలిపోయాడు. యేసు పాదాల దగ్గర కుప్పకూలిపోయాడు. చూసారా? కేవలము మాట మాత్రమే. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాటను పలకడం నేర్చుకోండి. మీరు ఆశీర్వదించడానికి మాత్రమే, మీరు దీవించడానికి మాత్రమే, మీరు శపించడానికి లేరు సుమా. మొన్న మనం చదువుకున్నాం కదా, ఎవరైతే దీనితోనే అనగా నాలికతో దేవుణ్ణి స్తుతిస్తారట, దేవుని పోలికన పుట్టిన మనుషుణ్ణి శపిస్తారట. ఈ రెండు ఎలా సాధ్యము అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఏమండి? అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఆలోచించండి. రోజు మీరు సంఘాల్లో 500 కుటుంబాలు, ఏమండి, 500 కుటుంబాలు, ఇంటూ కుటుంబానికి 5 వేసుకున్నా 5 5 25, ఏమండి, 2500 మంది, 2500 మంది, 25,000 మంది, 1,00,000 మంది.
ఏమంటే ఒక ఆరాధనకు 5 లక్షల మంది వస్తున్న మందిరాలు మనకు తెలుసు. నీ మాట, నీ యొక్క స్వభావము, నీ ప్రేమ నీ మాటలో ఉండాలి. ఆ యొక్క పదార్థంలో వేయబడిన ఉప్పు ఏ రీతిగా అయితే తన యొక్క స్వారూప్యాన్ని కోల్పోయి త్యాగపరిచి ఆ పదార్థానికి రుచినిస్తుందో, ఈరోజు నీ మాట కూడా ఆ రీతిగా ఉండాలి. ఏం నేర్చుకుంటాం మనం? వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యము ధ్యానించటము అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటము. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఆయనకి కూడా హృదయ వాంఛ ఉందండి. ఎంతసేపు సార్వత్రిక సంఘపు యొక్క ఆలోచనలు ఏంటి తెలుసా? దేవుడా నాకు అది, దేవుడా నాకు ఇది. కానీ ఒక్కరోజైనా నీ యజమానుడికి ఏది అవసరమో, నీ యజమానుడు నీ పట్ల ఏ ఆశ కలిగి ఉన్నాడు, నీ యజమానుడు నీ కొరకు ఏది ఉద్దేశించి ఉన్నాడు, ఈరోజైనా నువ్వు గ్రహించావా? ఎవరిని అడగాలి బ్రదర్? ఆయన ఎక్కడున్నాడు బ్రదర్? ఆయనతో ఎలా మాట్లాడాలి బ్రదర్ అని ఒకళ్ళు అడుగుతారా? ఆయన మీ వద్దే ఉన్నాడు, మీ యొక్క హృదయంలో ఉన్నాడు, మీ నోటను ఉన్నాడు. ఆయనే పరిశుద్ధ గ్రంథము. అదే 66 నీటి కాలువల కలిగిన జీవనది. ఆయన వాంఛిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియులారా, నా ప్రియులారా అని పిలుపు. అటువంటి మృదుమైన స్వభావము ఈ రాత్రికాల సమయంలో మనమును నిశ్చయముగా కలిగి ఉందము కాక. ప్రతి ఒక్కరు కూడా దైవజనులే కాదు, విశ్వాసం అనుకుంటున్న మనమే కాదు, రాబోతున్న బిడ్డలనే కాదు, సంఘం బయట ఉన్న మనం సంఘేతరులు అంటున్నాం, అన్యులు అంటున్నాం. అది కూడా నాకు అనటానికి ఇష్టం ఉండదండి. ఎందుకు ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరూ దేవుని పోలికే కదా. మరి మళ్ళీ అలా ఎలా అన్యులుగా ఎంచుకుంటాం? మనము క్రీస్తును గూర్చిన వార్త, శుభవార్త, క్రీస్తును గూర్చిన వార్త ఎవరైతే నువ్వు అన్యుడిగా అనుకుంటున్నావో వారికి గొప్ప శుభవార్త. నేడే రక్షణ దినము. రేపు ఎల్లుండి కాదండి, నేడే రక్షణ దినం. నువ్వు ఎప్పుడైతే నువ్వు సువార్తను చెప్పావో ఆ రోజే ఆయనకి రక్షణ, ఆ రోజే రక్షణ దినము, ఆ రోజే క్రీస్తు అనగా వాక్యము విన్నవాని హృదయములో జన్మించాడు ప్రభు. అంతే. మనం ప్రత్యేకంగా క్రిస్మస్ సెలబ్రేషన్లోనే చెప్పవసరం లేదు. ఆలోచన చేయండి. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా చెప్పడం ఏం తప్పేం కాదు. చెప్పుకోండి, ఒకరినొకరు కంగ్రాట్ చేసుకోండి, ఒకరినొకరు హగ్ చేసుకోండి, ఒకరొకరు చేతులు పట్టుకుని క్యారల్స్కి వెళ్ళండి, ఏదో చేయండి. కానీ సత్యం ఏంటి అంటే, నువ్వు సువార్త చెప్పడం ద్వారా, శుభవార్తను అందించడం ద్వారా క్రీస్తు ఎదుటివాడి హృదయములో జన్మించాలి. అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన పరలోకపు పండగ. నేను మళ్ళీ మీ సంఘంలో క్రిస్మస్ల కోసం కానీ, మీ ఇంటి క్రిస్మస్ల కోసం కానీ మాట్లాడే మాట కాదు. నేను కేవలం సత్యవాక్యాన్ని సరిగా విభజించి మీకు అందించడానికే నన్ను ఏర్పరిచాడు దేవుడు. మళ్ళీ మిమ్మల్ని గద్దించడానికి కూడా కాదు సుమా. గద్దించిన మోసే ఏమైపోయాడండి? మోసే అంటాడు, ద్రోహులారా అన్నాడు. అంతే. అయినంత మాత్రాన దేవుడు ఏమన్నాడు? నా పిల్లలు నువ్వు ఆ రీతిగా అంటావా? అయితే నేను చేర్చబడవలసిన ఏదైతే కానాను ఉందో, అంటే కానాను అనగా పరలోకం, ఆ పరలోకానికి నీకు మార్గం లేదు. ఇంకో నువ్వు ఇక్కడే దాన్ని చూడు కావాలంటే అని చెప్పి పిస్కా కొండ మీద తీసుకెళ్ళి ఆయన కానాన్ని చూపించేసి నువ్వు ఇక్కడే మరణం అవ్వన్నాడు. నాకు అది భయం అండి.
అయితే ఈరోజు మరి పాత నిబంధనలా ఉందా పరిస్థితి అంటే? పాత నిబంధన అంటే కొత్త నిబంధన అంటే దేవుని పిల్లలు మీరు, దేవుని చేతిలో బానిసను నేను, నా యజమాని పిల్లలు మీరు, మమ్మల్ని నేను గౌరవించాలి. అందుకని నేను చెప్తున్నాను. మరి క్రిస్మస్ ఇంటి క్రిస్మస్ చేసుకుంటారా, ఒంటి క్రిస్మస్ చేసుకుంటారా, పంటి క్రిస్మస్ చేసుకుంటారా, ఏమండి కొత్త బట్టల క్రిస్మస్ చేసుకుంటారా? ఇవన్నీ నాకు వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు రక్షణ పొందిన వారైతే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన వారైతే మీ మీద సువార్త కాడి మోపబడి ఉంది. మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళవలసిన వారుగా ఉన్నారు. ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకు క్రీస్తు నేడు నీ హృదయంలో జన్మించును గాక అని చెప్పవలసిన వారుగా ఉన్నారు. జన్మింప చేయవలసిన బాధ్యత కూడా మీ జీవితంలో ఉంది. ఎప్పుడైతే ఆ శుభవార్తను ఆయనకి తెలియపరిచారో అప్పుడే క్రీస్తు ఆయన హృదయంలో జన్మిస్తాడు. అది మెయిన్. క్రీస్తు పుట్టుకంటే అది అక్కడ పుట్టాలి. క్రీస్తు ఎదుటివారి హృదయంలో పుట్టాలి. అంతేగాని పశువులు తొట్టులోనూ, ఏమండి ఒంటిల మధ్యలోనూ, పూరి పాకలోనూ ఈ స్టోరీస్, ఈ యొక్క డ్రామాస్ ఇవన్నీ కూడా చూడడానికి, చేయటానికి, మనుషులు సంతోషపెట్టడానికి ఉపయోగపడతాయి. అది నీ వ్యక్తిగత ఆత్మ అయితే కానీ, నీ యొక్క కుటుంబ ఆశీర్వాదానికి కానీ ఏమీ ఉపయోగపడవండి. ఏమండి మరి గొప్ప లైటింగ్ పెడతారు చర్చెస్కి, గొప్ప లైటింగ్ పెడతారు ఇళ్ళకే. అంటే పెట్టవద్దని కదా నేను చెప్పేది. అసలు నువ్వు వెలుగు కదా, లోకానికి నువ్వు వెలుగు కదా. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా వెలుగేంటి? ఈ 2 రోజులు పెట్టు, 360 రోజులు పెట్టయితే చర్చికి నువ్వు కరెంటు బిల్లు కట్టలేవు. 360 రోజులు పెట్టిన ఇంటికి నువ్వు కరెంటు బిల్లు కట్టలేవు. మరి ఎందుకు ఈ వారం రోజులు? అన్యులు చేస్తారు, నువ్వు చేస్తావు, అంతే కదా. అది వద్దంటున్నాను నేను. నువ్వు వెలుగు. ఎవరికి వెలుగు? లోకానికి వెలుగు. ఒక దినాన్ని యోహాను గారి కోసం గొప్ప సాక్ష్యం ఉంటుంది. నాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తుందని. ఎప్పుడు నేను చదువు నాకు కొత్తగా ఉంటుంది నాకు అది. యోహాను గారి కోసం యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా వెంబడిస్తే మంచిది. ఏది బైబిల్ తీసి 6వ వచనం చదువుతున్నాండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. మరలా చదువుతున్నాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. మనుషుడేనట ఆయన, కానీ దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. ఆయన ఒక్కడేనండి. ఆలోచన చేయండి. మనమందరము మనుషులమే, మనమందరము దేవుని యొద్ద నుంచి పంపబడ్డవాళ్ళమే. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే అతని పేరు యోహాను. ఇది కూడా చాలా మంచి ఇంట్రడక్షన్. పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నాడు. యోహాను గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను ఎక్కడి నుంచి వచ్చిన వాడు అనుకుంటున్నారు? దేవుని యొద్ద నుంచి వచ్చాడు. అతను ఎవరు అనుకుంటున్నారు? మనుష్యుడు. అతని పేరు ఏమనుకుంటున్నారు? యోహాను అని చెప్తున్నాడు. చెబుతూ అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతను ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడనగా యోహాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. కేవలము యోహాను గారు నిజమైన వెలుగు ఒకటి ఉంది, అది వాక్యమైన దేవుడు. అతడు ఆ నిజమైన వెలుగు లోకమునకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అది ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుది, లేదా వాక్యమైన దేవునిది. ఆయన గురించిన సాక్ష్యం ఇవ్వటానికే యోహాను గారు ఉపయోగపడ్డారట. యోహాను గారు వెలుగై ఉండలేదట. నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. మరి ఈరోజు నీకు నాకున్న భాగ్యం ఏంటి? నీవే లోకానికి వెలుగట. నువ్వేమనుకుంటున్నావు? ఒకవేళ నమ్ముతావు, నేను వెలుగని నమ్ముతావు. నువ్వు ఎలా నమ్ముతావు తెలుసా? నీకే వెలుగు అనుకుంటావు. మరలా దాంట్లో మళ్ళీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి.
నీ కుటుంబానికి వెలుగనుకుంటావు, తర్వాత నీ బంధుమిత్రులకు వెలుగనుకుంటావు, లేకపోతే నీ సంఘానికి వెలుగనుకుంటావు. అయిపోయింది అక్కడితో. ఎవరైనా వెలుగనుకుంటే ఇదే అనుకుంటారు, నేను వెలిగింపబడ్డాను. కొందరు ఒక తెలివితేటలో ఉంటారు కదా, నేను వెలిగింపబడ్డానంటే నేను దేవునితో నడుస్తున్నాను, నేను వెలుగై ఉన్నానంటే నమ్ముతారు. ఎంతవరకట? తనకు తానుగా నమ్ముతారు అంతే. ఇంకో అస్త తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా కుటుంబం వరకు నేను ఆశీర్వాదం అండి, నా కుటుంబాన్ని నేను వెలుగునండి అనుకుంటారు. కాస్త తెలివైన వాళ్ళు. ఇంకొద్దిగా తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే నా సంఘంలో నేను వెలిగింపబడ్డానండి, నా సంఘానికి నేను వెలుగు అనుకుంటాను. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా కుమారుడు, నా కుమార్తె, నీవు లోకానికి వెలుగన్నాడు. ఆమె నీవు నేను లోకానికి వెలుగు. మరి దేవుని యొద్ద నుంచి పంపబడ్డ యోహానికి లేని భాగ్యము ఈరోజు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు లైట్లు పెడతారు, పెట్టుకోండి, లైట్ల కోసం కాదు. కానీ నిజమైన క్రిస్మస్, నిజమైన వెలుగు ఏదంటే ఎదుట వ్యక్తిలో నువ్వు జన్మింప చేసినప్పుడు నిజమైన క్రిస్మస్, దేవుని యొక్క పుట్టినరోజు. నిజమైన వెలుగు అంటే ఏంటి? నీ చర్చికి లైటింగ్ పెట్టినప్పుడు, నీ ఇంటికి లైటింగ్ పెట్టినట్టు కాదు. నీవు వెలిగింపబడి కొంచెం కింద, మంచం కింద నువ్వు ఉండకుండా దీపస్తంభం మీద నువ్వు ఉంటావు చూడు. కొండ మీద పట్టణము ఎన్నడూ మరుగై ఉండనేరదన్నాడు చూడు. నువ్వు వెలిగింపబడి క్రీస్తు అనే కొండ మీద ఉండాలి. నువ్వు క్రీస్తు అనే కొండ మీద నిరంతరం వెలిగింపబడాలి. నా కుమారుడు, నా కుమార్తె, అది వెలుగు. మీరు వెలుగు. దీన్ని లోకానికి తెలియపరచండి. ఎస్, క్రీస్తు జన్మించాడంటే ఎక్కడ జన్మించాడు? ఈరోజు ఈ ఒక్క వ్యక్తిలో అయినా సరే నేను ఈ శుభవార్తను, ఈ యొక్క సువార్తను, నేను ఈ క్రీస్తు సువాసన పరముల తైలమును అనేకులకు శీఘ్రించులాగా, ఆగ్రహించులాగా, దాన్ని ఆస్వాదించులాగా నా జీవిత పరిమళ తైలమును ఇదిగో నిత్యంగా అనేకులకు వెదజల్లి వారి హృదయాల్లో క్రీస్తు పుట్టాడు అని వారి చేత నువ్వు సాక్ష్యం అనిపించుకోవడమే నిజమైన క్రిస్మస్. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగల రాజా, ఇంతవరకు ప్రభా మీ వాక్యముతో మమ్మను ఉదక స్నానం చేయించారు. అవును ప్రభా, మా నోటిని మృదువైన మాటతో, మృదువైన స్వభావంతో, నీ ఆత్మపూర్వకముగా నా తండ్రి, నువ్వు ఎలా అయితే సృష్టికర్త అయిన దేవుడై ఉండి నాయన ఒక వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచారు నాయన, అటువంటి స్వభావమును మాకు అనుగ్రహించి మా నుంచి ఎదుటి వ్యక్తిని నాయన అటువంటి ప్రేమతో పిలిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, మా ద్వారా ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా దైవాశీర్వాదాన్ని బిడలందరి మీద కుమరింపు చేస్తారని, మరి ఆ యొక్క వాక్యాన్ని ఫలింపచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుంటారని మా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని నిశ్చయముగా పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.